హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి ప్రశ్నలు అనేవి మనం స్టాఫ్ సెలక్షన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇలాగ ప్రశ్న ఇచ్చినప్పుడు అభ్యర్థులు చాలామంది భయపడిపోతూ ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే 266 పవర్ ఆఫ్ 13 ప్లస్ 395 పవర్ ఆఫ్ 45 అని చెప్పనని ఇచ్చారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని చిన్న ట్రిక్ తోటి మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక 5 సెకండ్స్లోనే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను సాల్వ్ చేయొచ్చు. సో ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాగా ఫైండ్ ద యూనిట్ డిజిట్ అని కనిపించినప్పుడు మనకి లాస్ట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ లాస్ట్ డిజిట్స్ అనేవి 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లంలో ఇవి ఎక్కడైనా కనిపించినప్పుడు దాని పవర్ ఎంత వేసినా కానీ లాస్ట్ డిజిట్స్ అనేవి అవే నెంబర్స్ అనేవి రిపీట్ అవుతాయి అన్నమాట. సో సపోజ్ ఇక్కడ 0 పవర్ n వేసాను అనుకోండి, దట్ షుడ్ బి 0. అదేవిధంగా 1 పవర్ n వేసినా 1 వస్తుంది. అదేవిధంగా 5 పవర్ n వేసినా 5 అనమాట. సో 6 పవర్ n వేసినా మనకి 6 అనేదే వస్తుంది. సో ఇట్లాగా ఈ 4 నెంబర్లు ఎక్కడ కనిపించినా కానీ దాని పవర్ ఎంత ఉన్నా కానీ దాని యొక్క యూనిట్ డిజిట్ అనేది అదే రిపీట్ అనేది అవుతుందన్నమాట. సో ఈ ట్రిక్ తోటి మనం ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు 2 సెకండ్స్లో. సో 6 పవర్ 13 అనేది చూసినప్పుడు ఇక్కడ 6 పవర్ ఎంత ఉన్నా కానీ ఎంత అని చెప్పుకున్నాం, ఇక్కడ 6 వస్తుంది. సో సేమ్ లైక్ ఇక్కడ 5 పవర్ 45 అనేది ఇచ్చారు, ఇక్కడ 6 పవర్ 13 అనేది ఇచ్చారు. సో 5 పవర్ 45 ఇచ్చినప్పుడు 5 పవర్ ఎంత ఉన్నా కానీ దట్ షుడ్ బి 5 అనేది వస్తుందని చెప్పుకున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి ప్లస్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ ఇది 6 ప్లస్ 5 ఈక్వల్ టు 11. సో ఇక్కడ ఫైండ్ ద యూనిట్ డిజిట్ అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ అంటే లాస్ట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం యూనిట్ డిజిట్గా చెప్పుకుంటాము. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ 1. ఫర్ మోర్ సచ్ ట్రిక్స్ ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.